బ్రతుకు అర్పణగా లోకేశ జేయుమయ్యా. నడిపించు నారావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ హరింప. నడిపించు నానావా. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. కాబట్టి లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళుదుము గాక. ఈ రోజున చెప్పండి, ఈ రోజున ఏ రోజు? విశ్రాంతి దినము. ఏ రోజు చెప్పండి? విశ్రాంతి దినం. ఆదివారాన్ని విశ్రాంతి దినం అంటున్నారు కదా. ఈ రోజున ఏ రోజు చెప్పండి అమ్మా? విశ్రాంతి దినం అనండి. నిజంగా విశ్రాంతి దినమేనా? చెప్పాలి. విశ్రాంతి దినమైన ఆదివారాన్ని చాలామంది ప్రార్థనలో పెడుతున్నారు. విశ్రాంతి దినాన్ని మాకు ఆశీర్వాదం ఇవ్వయ్యా, నీ విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి కృపను ఇవ్వయ్యా అని అంటున్నారు. హల్లెలూయా. విశ్రాంతి దినం ఎవరిది చెప్పండి? విశ్రాంతి దినం ఎవరిది? ఎవరిదా? విశ్రాంతి అమ్మదా? విశ్రాంతి దినం ఎవరిదమ్మా? వెనకాల విశ్రాంతి దినం ఎవరిది? దేవుడిదా? యూదులది. విశ్రాంతి దినం ఎవరిది? యూదులది. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి విశ్రాంతి దినము అని చెప్పేసి యూదులకు ఏర్పాటు చేసి పాటల పుస్తకం భలే ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినం ఎవరిది చెప్పండి? విశ్రాంతి దినం ఎవరిది? యూదులది. విశ్రాంతి దినాన్ని పాటించమని దేవుడు ఎవరికి చెప్పారు? చెప్పాలి. ఎవరికి చెప్పారు? యూదులకు చెప్పారు. ఎందుకని? ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం గురించి వ్రాయబడి ఉంది. చెప్పండి, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉంది? విశ్రాంతి దినము గురించి వ్రాయబడి ఉంది. మరి మనం యూదులమా, మనం విశ్రాంతి దినం చేయొచ్చా? చెప్పాలి. ఈ రోజున ఏ రోజు? విశ్రాంతి దినం. విశ్రాంతి దినమేనా? కన్ఫర్మా? పక్కా? తాళం పెట్టేసుకొచ్చా? హల్లెలూయా. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ఎలరాసులను చేతితో పాడన్నమ్మా, పాడాలి. వెలుపల చేర్చెను బలమైన దేవుడు, వెలుపల చేర్చెను దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. కాబట్టి మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. చెప్పండి, మోషే గారికి ఏమి ఇచ్చారు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఏం పాటించమన్నారు? చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో చదివితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవే పని అయినను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడునైనను, నీ దాసినైనను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిను, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. హల్లెలూయా. విశ్రాంతి దినం అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది. ఎవరికి చెప్పాలి? ఎవరికి అత్యంత విలువైనది, అత్యంత పవిత్రమైనది? చెప్పాలి. విశ్రాంతి దినం అనగా ఏ రోజు? 7వ రోజు. అనండి ఒకసారి. 7వ రోజు. లెక్క పెట్టండి, 7వ రోజు ఎప్పుడు వస్తుందో
చెప్పండి అమ్మ, 7వ రోజు ఎప్పుడు వస్తుందో లెక్క పెట్టండి. అలా చూస్తారేంటి? 7వ రోజు ఎప్పుడు వస్తుందో లెక్క పెట్టండి. మాకు డాక్టర్ లెక్కలే తప్ప మాకు ఈ లెక్కలు రావంటారా? చెప్పండి. ఆదివారము 1, సోమవారం 2, మంగళవారం. చెప్పండి అమ్మా, నేనేం అన్న కానీ ఇదేం స్కూల్ కాదుగా. చెప్పండి. మిమ్మల్ని ఎవరికి హోంవర్క్ ఇవ్వట్లా. చెప్పండి. మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. కాబట్టి విశ్రాంతి దినం అంటే ఏ రోజు? శనివారం. కాబట్టి మీరు అందరూ రేపటి నుంచి శనివారం వచ్చేయండి. వచ్చేస్తారా? అబ్బా, మరి ఆదివారం ఎవరికి ఇస్తారు? చెప్పండి అమ్మా. 7వ దినమున దేవుడు విశ్రమించాడు. దేవుడు చెప్పింది చేయాలా వద్దా? చెప్పండి అమ్మా. చేయాలా వద్దా? చెయ్యాలి. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? శనివారం. ఈ విశ్రాంతి దినం గురించి ఎక్కడ రాయబడింది? 10 ఆజ్ఞల్లో. ఎక్కడ రాయబడింది? 10 ఆజ్ఞల్లో. ఎవరికి చెప్పారు దేవుడు? మోషే గారికి చెప్పారు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 613 ఆజ్ఞలు ఇచ్చారు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? అన్ని సంఘాలు వేరు, మన సంఘం వేరు. చెప్పాను కదా, 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అని చక్కగా టక్మని చెప్పేస్తారు. ఏ సంఘంలోకి వెళ్ళిన ఎవరైనా 10 ఆజ్ఞలు అంటే ఫాట్ మన ఒకటి పీక్ ఏమంటారు? 613 ఇచ్చాడురా. 10 ఆజ్ఞలేమో దేవుడు తన వ్రేలు చేత రాయించారు. తర్వాత ఉన్నటువంటి 613లో 10 తీసేయండి. ఎంత? 613లో 10 తీసేయండి. 603 ఆజ్ఞలు దేవుడు చెబుతుండగా మోషే గారు రాసుకున్నారు. ఎవరు రాసుకున్నారు? మోషే గారు రాసుకున్నారు. హల్లెలూయా. అయితే విశ్రాంతి దినం ఎవరికి? ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారికి. వాక్యం లోతులోనికి వెళ్ళాలి. లేదా అది ఇది కలిపేసి పులిహారిలా చేసేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి లోతులోనికి వెళ్ళుదుము గాక. చెప్పండి. విశ్రాంతి దినం ఎవరికి? విశ్రాంతి దినం ఎవరికి అని అంటే యూదులకు. చెప్పండి. విశ్రాంతి దినం ఎవరికి? యూదులకు. మనం యూదులమా అన్యులమా? చెప్పండి అమ్మా. మనం యూదులమా అన్యులమా? అదేంటి అలా చూస్తారు? మన యూదులమా అన్యులమా? ఎవరు చెప్తున్నారు? మనం యూదులమా అన్యులమా? మీరు యూదులైతే మీది ఏ గోత్రం చెప్పాలి. యోధా గోత్రం వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇస్సాకారు గోత్రం వారు ఎవరన్నా ఉంటే మీ ఆధార్ కార్డులో రాయబడి ఉంటే లేచి నిలబడండి. మేము కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తాం. చెప్పండి అమ్మా. యోధా గోత్రము, లేవి గోత్రము. లేవీలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? షిమియోను గోత్రం. షిమియోను గోత్రికులు ఉన్నారా? యూదులనగా ఎవరు? చెప్పండి అమ్మా. యూదులనగా ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు పుట్టినటువంటి ఎంతమంది చెప్పాలి? 12 మంది సంతానం యూదులు. వారిని హెబ్రీలు అన్నారు, ఇజ్రాయేలీలు అన్నారు. ఎన్ని గోత్రాలు వాళ్ళు? 12 గోత్రాలు. హల్లెలూయా. వారికి దేవుడు ఏమిచ్చారు అని అంటే ధర్మశాస్త్రం ఇచ్చారు. చెప్పాలి. దేవుడు ఏమిచ్చారు? ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? చెప్పాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఓకేనా? మీరు పీజీ లెవెల్కి వచ్చేసారు, ఎల్కేజీ లెవెల్లో లేరు. ఏ పాస్టర్ గారు అయినా, ఏ విశ్వాస అయినా 10 ఆజ్ఞలు అంటే వాళ్ళకి వాక్యం సరిగ్గా తెలియదని. ఆది కాండము 2వది, నిర్గమకాండము 3వది, లేవియాకాండము 4వది, సంఖ్యాకాండము 5వది, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండములను దగ్గర పెట్టి వ్రాసుకుంటే ఎన్ని ఆజ్ఞలు వస్తాయి? 10 కాదు, చాలా చెప్పారు ఆయన. 613 ఆజ్ఞలు వస్తాయి. 10 ఆజ్ఞలని ఎందుకు పిండి కొట్టి 10 10 10 అని చెప్తున్నారంటే దేవుడు తన చేతి వ్రేలు చేత వ్రాయించాడు. హల్లెలూయా. 10 వ్రాయించారు. మిగతా అన్ని మోషే గారు రాసుకున్నారు. ఎవరు చెబుతుండగా? దేవుడు చెబుతుండగా రాసుకున్నారు. దాన్ని ధర్మశాస్త్రం అన్నారు. చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 44వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 44వ వచనం. మోషే ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఇజ్రాయేలీలు సరిపోద్దండి. అంటే దేవుడు మోషేకి ఇచ్చారు ధర్మశాస్త్రం, మోషే ఇజ్రాయేలీలకు ఇచ్చారు. ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే అన్ని వేళలా, ఆనందించెద నీలో వేళలా,
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద ద్వితీయుడా ఆనందించెద నీలో వేళలా ఆత్మస్వరూపుడా. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? మోషేకు దేవుడిచ్చారు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం మోషే దగ్గరికి వచ్చింది. మోషే దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇజ్రాయేలీలకి వెళ్ళింది. అక్కడ వ్రాయబడినటువంటి వాక్యం మోషే ఇజ్రాయేలీలకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనగా మోషే ఇవ్వలేదు, డైరెక్ట్గా ఎవరిచ్చారు? దేవుడు ఇజ్రాయేలీలకి ఇచ్చారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలామంది ఆదివారాన్ని విశ్రాంతి దినమని కలిపేస్తున్నారు. 7వ దినమే 8వ దినం, 8వ దినమే మొదటి దినం, అన్ని దినాలు ఈ దినాలే అని చెప్పేసి కలిపేస్తున్నారు. హల్లెలూయా. అందుకని ఒక క్లారిటీ వస్తుందని దేవుని ఆత్మలో కొంత వివేచన వరం కలిగి వాక్యాన్ని లోతుల్లోనికి తెలుసుకుంటారని చెప్పబడుతున్నటువంటి వాక్యం. కాబట్టి ఈరోజు ఏ రోజు? విశ్రాంతి దినము. అవునా కాదా? అలా చూస్తారేంటమ్మా? విశ్రాంతి దినము అవునా కాదా? అవునండే. సరే, ఆఖరికి వెళదాం. ఇప్పుడు విశ్రాంతి దినం ఎందులో రాయబడింది? ఎవరు చెప్పారు విశ్రాంతి దినం పాటించమని? దేవుడు చెప్పారు. దేవుడు ఎక్కడ చెప్పారు? ధర్మశాస్త్రంలో చెప్పారు. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఎవరికి ఇచ్చారు? మోషే గారికి ఇచ్చారు. మోషే గారు ఎవరికి ఇచ్చారు? ఇజ్రాయేలీలకు ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి చేతుల్లో ఉంది? ఇజ్రాయేలీల చేతుల్లో ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రంలో 7వ రోజు విశ్రాంతి దినమును ఎలా పాటించాలి? పరిశుద్ధంగా పాటించాలి. నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ పశువైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను ఎవరు పని చేయకూడదు. హల్లెలూయా. అది ధర్మశాస్త్రం. అదే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 4వ వచనం. 33:4. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, సమాజ స్వాస్యము. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిది? అక్కడ రాయబడి చదవండి అమ్మా, మళ్ళా చదవండి. మోషే మనకు ధర్మశాస్త్రము విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. ఎవరికి ధర్మశాస్త్రం? యాకోబు సమాజ స్వాస్థ్యం. అది వాళ్ళ ఆస్తి. ఎవరు ఆస్తి అది? యాకోబు సమాజ స్వాస్థ్యం అనగా ఎవరు? ఇజ్రాయేలీలు లేదా యూదులు. 10 గోత్రాలనేమో ఇజ్రాయేలీలు అన్నారు, 2 గోత్రాలనేమో యోధా గోత్రం అన్నారు. హల్లెలూయా. ఒకటి దక్షిణ రాజ్యము, రెండవది ఉత్తర రాజ్యము. అలా 2 రాజ్యాలుగా విడిపోయింది. ఎప్పుడు? ఏ కాలంలో విడిపోయింది చెప్పండి అమ్మా? సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజు యెరోబాము కాలంలో విడిపోయింది. హల్లెలూయా. వాక్యాలు తెలుసుకోవాలండి, వాక్యాలు తెలుసుకోవాలి, ప్రార్థన తెలుసుకోవాలి, భక్తిని నేర్చుకోవాలి. మన భక్తులు ఎలా చేశారో, భక్తులు ఏం చెప్పారో, దేవుడు ఏం చెప్తున్నాడో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకోకపోతే ఎందుకు వస్తున్నాం మనం ఇక్కడికి? ఎందుకు వస్తున్నాం అంటే నాకు తెలియదు పాస్టర్ గారు, వాళ్ళు ఎవరో రమ్మన్నారు నేను వచ్చాను అని అనకూడదు. హల్లెలూయా. నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలుసును గాక, నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసును గాక, నీ జీవితం ఏమై ఉందో నీకు తెలుసును గాక. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు అని అంటే దేవుడు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అని అంటే మోషే గారికి ఇచ్చారు. మోషే గారు ఎవరికి ఇచ్చారు? యాకోబుకి, అనగా యాకోబు సమాజ స్వాస్థ్యానికి ఇచ్చారు, ఇజ్రాయేలీలకు ఇచ్చారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిది? ఇజ్రాయేలీలది, మంద కాదు. మనం విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని పాటించట్ల. మనం ఎవరి దినాన్ని పాటిస్తున్నాం? ఆదివారము ప్రభువు దినాన్ని పాటిస్తున్నాం. ఏం పాటిస్తున్నాం అమ్మా? ప్రభువు దినము అనగా ఆదివారాన్ని పాటిస్తున్నాం. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినం అంటే ఏమిటి? ప్రభువు దినం అంటే ఏమిటి? దేవుడు ఏ రోజున పాటించమన్నారు? ఇచ్చినటువంటి విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించట్లేదు అనే విషయాలు మనం తెలుసుకుందాము గాక. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరు చెప్పండి? ఇజ్రాయేలీలది. అలాగే రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రము, వాగ్దానములు, అర్చనాచార్యులు, వాగ్దానములు వీరివి. ఎవరి అవన్నీ? ఇజ్రాయేలీలి. ధర్మశాస్త్రం వారిది,
వాగ్దానాలు వారివి. ఇంకా అర్చనాచాదులు, లేవీలు చేసేటువంటి ధూపం వేసేటువంటి మందసం దగ్గర బలులు అర్పించేటువంటి ఇవన్నీ లేవీలి. అర్చనాదాదులు వారి, నిబంధనలు కూడా వారియే, మహిమ వారిదే, దత్తపుత్రత్వం వారిదే. హల్లెలూయా. వాళ్ళెవరు? దత్తపుత్రులు. ఎవరికి? దేవునికి. దేవునికి దత్తపుత్రులు వాళ్ళు. దత్తత తీసుకున్నాడు దేవుడు వారిని. మరి మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి ఏంటమ్మా? ధర్మశాస్త్రం మనకి ఇవ్వలేదు, ఆజ్ఞలు మనకి ఇవ్వలేదు, విశ్రాంతి దినాన్ని మనకి ఇవ్వలేదు. మరి మన పరిస్థితి ఏంటి? చూడండి ద్వితీయోపదేశ కాండము రోమపత్రిక 2:14 చదువుదాం. రోమపత్రిక 2:14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు. సరిపోద్దండి. హల్లెలూయా. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే మనం. ధర్మశాస్త్రం యావత్తు ప్రపంచంలో ఇజ్రాయేలుకి మాత్రం ఇవ్వబడింది. యావత్తు ప్రపంచంలో 160 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు? 160 దేశాలు ఉన్నాయి. 160 దేశాల్లో ఇజ్రాయేలుకి మాత్రమే ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం లేని వారందరూ కూడా ఎవరు? అన్యులు, అన్య జనాంగము. ఇప్పుడు మనం యూదులమా అన్య జనాంగమా? మనం ఎవరని చెప్పండి అమ్మా? అన్య జనాంగము. హల్లెలూయా. మనం ఎవరు? అన్య జనాంగం. మన యూదులమైతే కనుక నెత్తి మీద క్యాప్ పెట్టుకుని, బ్లాక్ కోట్ వేసుకుని, లోపల తెల్లని షర్ట్ వేసుకుని, ఎవరితో మాట్లాడకుండా, మంచినీళ్ళు తాగకుండా, ఇంకా ఎవరు పిలిచినా పలకకుండా, ఆహారం తినకుండా ఈ రోజున ఎక్కడ ఉండాలి అంటే నిన్నటి దినం విశ్రాంతి దినాన్న మందిరంలో ధర్మశాస్త్రం చదవాలి. ఏం చదవాలి? మందిరంలో ధర్మశాస్త్రం చదవాలి. బలులు తీసుకురావాలి, దహన బలులు ఇవ్వాలి, ప్రాయశ్చిత్తార్థ బలులు ఇవ్వాలి. ఇస్తున్నారా బలులు? ఏ మేకలై, ఏ కోళ్ళై? చెప్పండి అమ్మా. ఇస్తున్నారా బలులు? ధూపం వేస్తున్నారా? వచ్చి ధూపం వేయాలి. మీరు యూదులైతే, మీరు ఇజ్రాయేలీయులు అయితే ఏం వేయాలి? ధూపం వేయాలి. నెత్తి మీద ఏముండాలి? టోపీ ఉండాలి. ముసుగు కూడా వేసుకోండి. ముసుగు కూడా ఉండాలి. స్త్రీలకు ముసుగు ఉండాలి, పురుషులకి టోపీ ఉండాలి తల మీద. ఇంకా మీరందరూ మందసం దగ్గర రొక్కాలి, ఏడవాలి, బాధపడాలి. ఎవరితో కూడా మాట్లాడకూడదు. హల్లెలూయా. కాపురాలు కూడా చేయకూడదు. ధర్మశాస్త్రం అది చెబుతుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి? ఇజ్రాయేలీయులకి. జాగ్రత్త తెలుసుకోండి. ధర్మశాస్త్రం ఎవరికి? ఇజ్రాయేలీయులకి. విశ్రాంతి దినం ఎవరిది? ఇజ్రాయేలీయులది. విశ్రాంతి దినాన్ని ఎప్పుడు పాటిస్తారు? శనివారం పాటిస్తారు. ఏ రోజున? శనివారం పాటిస్తారు. శనివారం యావత్తు ప్రపంచంలో యూదులకు సెలవు. యావత్తు ప్రపంచంలో ముస్లింలకి శుక్రవారం సెలవు. క్రైస్తవులకి, మిగతా వారికి యావత్తు ప్రపంచంలో ఆదివారం సెలవు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఆదివారం అన్యులది, ఆదివారం క్రైస్తవులది, ఆదివారం ప్రభువు దినం. విశ్రాంతి దినం ఎవరిది? యూదులది. ఎవరు పాటించమని చెప్పారు? దేవుడు పాటించమని చెప్పారు. ఎవరికి చెప్పారు? మోషేకి చెప్పారు. ఇది జాగ్రత్తగా ఆలకించండి. అలాగే యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదా? క్వశ్చన్. విశ్రాంతి దినం అంటే శనివారం, అది యూదులకి లేదా ఇజ్రాయేలీలకి. అలాగే మోషే గారి ద్వారా, దేవుని ద్వారా వచ్చింది. 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఏ తెగ చెందినవారు? యేసు ప్రభువారు ఎవరు? యూదుడు. యూదుడు ఆయన. యోధా గోత్రానికి సంబంధించినటువంటి ఆయన. అవునా కదా? యేసు ప్రభువారి గోత్రం ఏంటి? యోధా గోత్రం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించారా ఆయన? చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని పాటించారా? పాటించారు. విశ్రాంతి దినాన్ని పాటించారా? పాటించారు. బైబిల్లో చూద్దాం పాటించారో లేదో. యేసు ప్రభువారు పాటించాలి కదా. ఎందుకంటే ఎవరు చెప్పారు ఇది? యెహోవా దేవుడు చెప్పారు. ఎవరికి చెప్పారు? మోషేకి చెప్పారు. మోషే ద్వారా ఎవరికి చెప్పారు? ఇజ్రాయేలీయులకు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా యూదుడే, ఇజ్రాయేలీయుడే. ఇప్పుడు ఏం పాటించాలి? యెహోవా దేవుడు చెప్పింది చెయ్యాలా వద్దా? చెప్పాలి. చెయ్యాలా వద్దా? ఇప్పుడు యేసు ప్రభువారు ధర్మశాస్త్రం చేశారా లేదా? చదువుదాం. రోమపత్రిక 10:4 రోమపత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి అమ్మా నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశారు, సమాప్తం చేసేసాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 త్వరగా ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2:14
ఆయన మన సమాధానమై ఉండి అమ్మా నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయగా. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. చెప్పినవాడు ఆయనే, కొట్టివేసిన వారు ఆయనే. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా లేదా? తన శరీరమందు కొట్టివేసాడు ధర్మశాస్త్రాన్ని. హల్లెలూయా. ఎందుకని కొట్టివేశారు చెప్పాలి. అది ఒక ఆత్మని రక్షించలేకపోతుంది ధర్మశాస్త్రం. పైగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు, ఓ మేకనిచ్చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, కడిగేసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇదేదో బాగుంది అనుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి యేసు ప్రభు వారు ఎవరు? సమాప్తం చేశాడు ఆయన. మనం ఎవరు అంటే క్రైస్తవులం, యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు, యెహోవా దేవుని పిల్లలం కాదు. హల్లెలూయా. యేసు ప్రభువు ద్వారా పుట్టినటువంటి సంతానం, యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారం, యేసు ప్రభు అని ఒప్పుకున్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? పూర్తిగా ముగించి వేశారు. తన శరీరమందు కొట్టివేశారు. కొట్టివేశారంటే అర్థం ఏంటి? ఇంకా లేదని అర్థం. కొట్టివేశారంటే ఇంకా లేదు అని అర్థం. ఎవరైనా ధర్మశాస్త్రంలో ఆదికాండంలో, నిర్గమకాండంలో, లేవియాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆజ్ఞలు ఎవరైనా పాటిస్తే ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందిరా నాయన. ఒకవేళ ధర్మశాస్త్రం పాటించడానికి నువ్వు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, నువ్వు అన్యుడు అని చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు అన్యుడు. ధర్మశాస్త్రం లేని వాళ్ళందరూ కూడా ఎవరు? అన్యులు. మనమందరం అన్యులు. హల్లెలూయా. తర్వాత చదువుతాను చూడండి. యేసు ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదు? ఎంతకీ యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు, బాగానే ఉంది. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశారు, బాగానే ఉంది. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని ఇటు చూడాలి. ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదా? చెప్పండి అమ్మ. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదా? మీ ఆలోచనలన్నీ పటాపంచులు అవును గాక. లూకా సువార్త 13:14 చదువుదాం. లూకా సువార్త 13:14. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిర అధికారికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఇటు చూడాలి. చాలామంది విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళారుగా అంటారు, కానీ అసలు పాటించారు లేదన్నది చెప్పరు. పాటించారంటే పాటించలేదు. అందుకే నా సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే యేసు ప్రభు వారు పాటించలేదు. సమాజంగా కూడుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేశారు? స్వస్థతలు చేశారు. ఎందుకని చేయలేదు ఆయన? ఎందుకని సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని ఆయన ఎందుకు పాటించలేదు అని అంటే, విధి రూపకమైన ఆజ్ఞలు ఏం చేసినాయి అని అంటే మిగతా వాళ్ళని సెపరేట్ చేసినాయి. ఏం చేసినాయి చెప్పండి అమ్మా? యూదుల్ని అన్యుల్ని సెపరేట్ చేసినాయి. యేసు ప్రభు అంటారు అందరూ ఒకటే అంటారు. అందరూ ఒకటే. అక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, నల్లవాడని లేదు, తెల్లవాడని లేదు, అందరూ ఒకటే అంటారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇశ్రాయేలీలు వేరు, మిగతా వారు వేరు అని చెప్పుద్ది. వేరు చేస్తుంది. నీకును నాకును మధ్యలో ఉన్న విధి రూపకమైన ఆజ్ఞలు ఎలా ఉందంట? ఆ వాక్యం మళ్ళీ చదవండి. ఎఫెసీ పత్రిక 2:14. మీకు మాకు మధ్యలో ఎలా ఉందంట? అది అడ్డుగోడగా ఉంది. ఎలా ఉందమ్మా? మధ్య గోడగా ఉంది అది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎలా ఉంది? ఇటు చూడాలి. ధర్మశాస్త్రం ఎలా ఉందమ్మా? యూదులకు అన్యులకు అడ్డుగోడగా ఉంది. అడ్డుగోడగా ఉంటే దేవుడి దగ్గరికి ఎవరు వస్తారు? అవునా కదా? అవునా కదా? ఈ ధర్మశాస్త్రం యూదులకి అంటే ఇప్పుడు అందరూ బయట కూడా అదే అంటున్నారు. ఇశ్రాయేలీలకండి యేసు ప్రభు వారు, ధర్మశాస్త్రం యేసు ప్రభు వారిది. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం పాటిస్తారు, మీరందరూ కూడా ఇశ్రాయేలీలు కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి అంటున్నారు. హల్లెలూయా. మనం ఇశ్రాయేలీలం కాదు, మన యూదులం కాదు, మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే అన్యులకి ఇశ్రాయేలీలకి మధ్యలో గోడ కట్టింది. యేసు ప్రభు వారు గోడని పగలగొట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించారా లేదా అని అంటే పాటించలేదు. ఏం చేశారు? ధర్మశాస్త్రం రోజుని స్వస్థత చేశారు. ఒక ఆమెకు ఏం పట్టిందంట? చదవండి. ఆ సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చింది? లూకా 13:14. సమాజ మందిరపు అధికారి అమ్మా కోపంతో మండిపడి జనసమూహమును చూసి పని చేయగలిగిన 6 దినములు కలిగినవి కనుక ఆ దినముల్లోనే వచ్చి మీరు స్వస్థ పొందండి అంటే సోమవారం రండి, మంగళవారం రండి, బుధవారం, గురువారం, శుక్రవారం రండి, కానీ ఇప్పుడు రావద్దు, శనివారం స్వస్థతలకు రావద్దు.
శనివారం మీరు ఏ అద్భుతం చేయకూడదు అని విశ్రాంతి దినం గురించి అధికారి చెప్తే యేసు ప్రభు వారు దాన్ని బద్దలు కొట్టారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం కోసమో దేవుని కోసం వస్తే మాకెందుకండి బాబు ఇవన్నీ అంటారు. హల్లెలూయా. మీకు వాక్యం బాగా అర్థమైతే ఆత్మ మీలోనికి వెళ్తుంది. చెప్పండి ఒకసారి. వాక్యం బాగా అర్థమైతే ఏం వెళుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్తాడు. మీకు అడ్డుగోడలు ఉంటే, ఏవైనా కొన్ని అంధకార పొరలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళలేడు? చెప్పాలి, లోపలికి వెళ్ళలేరు ఆయన. అందుకని మీలో ఉన్నటువంటి ఆ పొరలు, మీలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం అనేటువంటి తెరలు తీసివేసామనుకోండి, జ్ఞానం అనగా వెలుగు మీలోనికి వచ్చును గాక, ఆత్మ మీలోనికి వెళ్ళును గాక, ఆ ఆత్మని మీరు వెంటనే బంధించి కాపాడుకొందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పాటించారా? ఇంకొక వాక్యం యోహాను సువార్త 5:10 చదువుదాం. యోహాను సువార్త 5:10. ఆ దినమున విశ్రాంతి దినము గనుక, ఇది విశ్రాంతి దినం కదా, పరుపు ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందినటువంటి వానితో చెబుతున్నారు. అంటే స్వస్థత పరకూడదు ఆ రోజుని. చదవండి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పినను. వారు నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. 14 అడ్డు తర్వాత యేసు దేవాలయంలో వాని చూసి, ఇదిగో స్వస్థత నొంది తిని మరి ఎక్కువ కీడు నీ కలగనున్నట్లు ఎక్కువ పాపం చేయొద్దని చెప్పారు. హల్లెలూయా. చెబితే ఆయన అంటున్నారు, 18 చదువుదాం. ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టింది కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? అన్యులను, యూదులను, ఇశ్రాయేలీయులను సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు మనమే అంటారు కదా, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే మీ కులం వేరు మా కులం వేరు అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రం దగ్గర నుంచి వచ్చింది. ఆ ధర్మశాస్త్రం వేరు చేస్తుంది. మేము రెడ్డులండి, మేము కాపులమండి అని వేరు చేస్తుంది. ఆ వేరు చేసిన దాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. వేరు చేసిన దాన్ని కొట్టివేశారు, తన శరీరం అందు కొట్టివేశారు. హల్లెలూయా. ఇప్పుడు 18 ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరాడు. ఆయన మీరుటి మాత్రమే కాదు, యేసు దేవుడని సొంత తండ్రి అని చెప్పాడు. హల్లెలూయా. అనగా ఇచ్చిన వారు ఆయనే, కొట్టివేసింది కూడా ఆయనే. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరిది? ఇశ్రాయేలీయులది. ధర్మశాస్త్రం ఎవరిది? ఇశ్రాయేలీయులది. ఆజ్ఞలు ఎవరివి? చెప్పాలి. ఆజ్ఞలు ఎవరివి అని అంటే ఆ ఆజ్ఞలు ఇశ్రాయేలీయులవి. ఇప్పుడు విశ్రాంతి దినం ఏ రోజు? చెప్పాలి. శనివారం. శనివారం మిషన్లోనికి వెళ్ళకండి. శనివారం యూదులది, మంద కాదు. హల్లెలూయా. మరి మందేంటి? మనది ఏమిటి అనగా, మనదేంటి చెప్పండి? ఆదివారము, ప్రభువు దినం మంది. చదువు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 చదవండి. అల్పయు ఒమేగయు నేనే, అల్పయు ఒమేగయు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే, సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. 9 చదువుదాం. 9 దేవుని వాక్యమును నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. అనండి ఒకసారి, ప్రభు దినం అనండి. ప్రభు దినమందు ఆయన ఏమయ్యాడు? ఆత్మవశుడయ్యాడు. అనగా ఇటు చూడండి, ఆయన పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నారు. ప్రభు దినం అనగా ఏ రోజునంటే వాళ్ళకి సెలవు, ఆదివారం సెలవు. కాబట్టి ఆయన ఆదివారం ఏం చేశాడు? ప్రార్థన చేశారు. ఆయన ఎవరు? యోహాను గారు పద్మాసు ద్వీపంలో ప్రార్థన చేసి ఎలా మారిపోయాడంట? ఆత్మవశుడిగా మారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఆదివారం రోజున నువ్వు ప్రార్థన చేసి ఆత్మవశులుగా మారుదువు గాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 యోహాను సువార్త 20వ అధ్యాయం 19
ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి సమాధానము కలుగునుగా కానీ తెలియపరచడానికి ఆదివారం యేసు లేచిన రోజు బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామను మహింపరుద్దాం. ఆదివారం యేసు వెలుగుగా లేచిన రోజు, పునరుద్ధానుడిగా లేచినటువంటి రోజు, జీవం ఇచ్చిన రోజు, శక్తినిచ్చిన రోజు, పరలోకాన్ని ఇచ్చినటువంటి రోజు. హల్లెలూయా. శనివారం రోజున విశ్రాంతి దిన ఆయన సమాధిలో ఎక్కడ వెళ్ళిపోయాడు? ఆయన నిద్రిస్తున్నారు, సమాధిలో ఉన్నారు. కాబట్టి బ్రతికి ఉన్నవాడు చనిపోయాడు ఆ రోజున. శుక్రవారం చనిపోయి శనివారం సమాధిలో పెట్టబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు వారు అనగా దేవుడు చనిపోయాడు. దేవుడు చనిపోయిన రోజున మనకు సంతోషమా, ఆనందమా, లేదా దుఃఖమా? చెప్పాలి. యేసు ప్రభు వారు చనిపోయారండి, మనకు ఆనందమా దుఃఖమా? చెప్పాలి. ఆనందమా దుఃఖమా? అందుకని శనివారం సిద్ధపరచు దినం. ఆ రోజున దుఃఖపడేటువంటి రోజు, ఆనందించేటువంటి రోజు కాదు. ఈ రోజున ఆనందించేటువంటి రోజు. ఎందుకనంటే యేసు లేచెను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది, యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను అని. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి ఆరాధన ఏ రోజు ప్రారంభమైంది? ఆదివారం రోజున. అపోస్తలులు ఏ రోజున ఆరాధన చేశారు? ఆదివారం రోజున. ఏంటంటే కూడుకోవడం ఎప్పుడు కూడుకున్నారు వాళ్ళు? ఆదివారం రోజున. చర్చిలకి, మందిరాలకి ఏ రోజు వెళ్ళారు? ఆదివారం రోజున. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించాలా? ఆదివారాన్ని పాటించాలా? ఆదివారమే పాటించాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, ఇటు చూడండి, విశ్రాంతి దినం గడిచిపోయిందండి. చెప్పాలి. విశ్రాంతి దినం గడిచిపోయింది. విశ్రాంతి దినం కొట్టివేయబడింది. విశ్రాంతి దినం విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రం ఆయన శరీరం మీద కొట్టివేయబడింది. ధర్మశాస్త్రానికి సమాప్తిగా యేసు ప్రభు వారు ఉన్నారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడడానికి వెళ్ళారు. దగ్గరికి చప్పలు కొట్టి దేవుని నామమున మహింపరుద్దాం. ఆదివారం ఆయన తిరిగి లేచారు. ఆదివారం మరలా జీవం వచ్చింది ఆయనకి. ఆదివారం మహిమతో తిరిగి లేచాడు ఆయన. శనివారమును కొట్టివేసి ఆదివారపు ఆరాధనలు ఆయన ఏర్పాటు చేశారు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ముగించేసుకుందాం. వారు ఆదివారమున పెందలకడని లేచి, ఆదివారాన్ని మీరు ఎప్పుడు లేస్తున్నారు? పెందలకడని లేవాలి. ఆదివారం ప్రభు దినం. ఆదివారం ఆత్మవస్తువులు అయ్యవలసినటువంటి దినం. ఆదివారం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే రోజు. ఆదివారం మీరు సెలవు పెట్టుకోవాలి. ఆదివారం ఫంక్షన్లకు వెళ్ళకూడదు. ఆదివారం తిరగడానికి వెళ్ళకూడదు, షికారులకు వెళ్ళకూడదు. ఆదివారం ఎవరిది? ప్రభువు దినము. ప్రభు దినము రోజున యోహాను గారు ఆత్మవశుడైపోయారు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకును కూడినప్పుడు సరిపోద్దండి. ఆదివారమున రొట్టె విరిచారు. హల్లెలూయా. అనగా ఆదివారం ప్రార్థనలు ప్రారంభమైనవి. చాలామంది దైవజనులకి ఈ విషయం తెలియదు. చాలామంది విశ్వాసులు కూడా తెలియదు. విశ్రాంతి దినాన్ని దీవించి ప్రభు అని ఆదివారం రోజున దీవించమంటారు. ఒక ఆయన అడిగాను, విశ్రాంతి దినము అనగా శనివారం నుంచి ఆదివారానికి ఆరాధనలు ఎలాగొచ్చిందంటే ఆయన అంటాడు, బెదరో అది ఎలాగొచ్చిందో తెలవదు కానీ ఆది సంఘ క్రైస్తవుల దగ్గర మెల్లమెల్లగా అలాగే వచ్చేసింది అంటున్నాడు. ఎలాగొచ్చేసిందంట? అలాగే వచ్చేసిందంట. హల్లెలూయా. అప్పుడు ఇంకా నచ్చగా వాక్యాన్ని ధ్యానం చేస్తే విశ్రాంతి దినం మనకి ఎవరిది? యూదులది. విశ్రాంతి దినం మనకి ఏ రోజు? 7వ రోజు. 7వ రోజు అనగా శనివారము. ఇది ఏ రోజు? 8వ రోజు లేదా మొదటి రోజు. 8వ రోజు లేదా మొదటి రోజు. ఇది మొదటి రోజు. ఆది అనగా మొదటి. ఆదివ రోజు ఆదివారం 7వ రోజు కాదు, విశ్రాంతి దినం కాదు. హల్లెలూయా. ఆది అనగా ఒకటి అని అర్థం. అవునా కదా? ఆది అంటే ఒకటేనా? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఆది అనగా మొదటి అని అర్థం. అలాగే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ పత్రిక 16:2. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, అంటే ప్రతి ఆదివారం వీళ్ళు కూడుకుంటున్నారు కనుక మీలో ప్రతి వాడు వర్ధిల్లిన కొలది చందా పోగు చేయండి. క్రీస్తు రాజ్యం నిమిత్తం, దేవాలయాల నిమిత్తం, మందిరాల నిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, చందాను పోగు చేయండి. ఎందుకంటే ఆ రోజున కూడుకుంటారు కాబట్టి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయొద్దు కానీ ఆ రోజున
కూడుకోమని తెలియపరిచారు. హల్లెలూయా. ఆ రోజున చందా వసూలు చేయమని తెలియపరిచాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు దినం అనగా ఆదివారం, విశ్రాంతి దినం అనగా చెప్పాలి, విశ్రాంతి దినం అనగా శనివారం. శనివారం ప్రార్థనలు రమ్మన్నారు అనుకో, పాపం వాళ్ళకి వాక్యం తెలియదని ఊరుకోండి. వినగలిగితే చెప్పండి, లేదంటే ఊరుకోండి. మీరు మాత్రం అడుగు పెట్టకండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరిని వెంబడిస్తామో అది మన మీద పనిచేస్తుంది. అవును కదా. మనం ఎవరిని వెంబడిస్తామో అది మన మీద పనిచేస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఏలియా గారిని ఎలీషా వెంబడించారు. వెంబడించారో లేదా? ఏలియా గారిని ఎవరు వెంబడించారు? ఎలీషా గారు వెంబడించారు. ఎలీషా గారు వెంబడించగానే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఎవరిని వెంబడించడం బట్టి చెప్పాలి, ఎవరిని వెంబడించడం బట్టి? ఏలియా గారిని వెంబడించడం బట్టి. ఇప్పుడు ఎలీషాని ఇంకో శిష్యుడు వెంబడించాడు. ఎవరు? ఎలీషాని వెంబడించిన శిష్యుడు ఎవరమ్మా? గెహాజీ. గెహాజీ ఎలీషాని వెంబడించినంతసేపు బాగానే ఉన్నాడండి. గెహాజీ ఎటువంటి వాడు తెలుసా? రథం కంటే ముందు పరిగెట్టగలడు. చెప్పండి, గెహాజీకి ఉన్న వరం ఏంటి? గెహాజీకి ఉన్న వరం ఏంటి చెప్పండి? రథము కంటే ముందు పరుగు పెట్టగలడు. పరుగు పందాలు పోటీ పెడితే గెహాజీ గారు ముందు నడుస్తారు. అయితే ఎలీషాని వెంబడించినంత కాలం బాగానే ఉంది. ఉండగా 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 నయమాను వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు? నయమాను వెంబడించి నయమాను వెనకాల పరుగు పెట్టాడు. దేనికోసం చెప్పాలి? డబ్బు కోసం పరుగు పెట్టాడు, బంగారం కోసం, వస్త్రాల కోసం పరుగు పెట్టాడు. అప్పుడు నయమాను వెంబడించాడు కాబట్టి నయమానుకు ఉన్నదే ఈయనకు వచ్చింది. అవునా కదా? నయమానుకు ఉన్నదే ఆయనకు వచ్చింది. కాబట్టి నువ్వు ఎవరితో నడుస్తావో, ఎవరితో సహవాసం చేస్తావో అవి నీకు అబ్బును గాక. సినిమాలు చూసేవాడితో తిరిగితే నీకు కూడా ఏమబ్బుతాయి చెప్పండి అమ్మ, అలా చూస్తారేంటి? సినిమాలు అబ్బుతాయి. గేమ్స్ ఆడేవాడితో తిరిగితే నీకేమబ్బుతాయి? గేమ్స్ అబ్బుతాయి. గిరగిర అటు ఇటు పని పాట లేకుండా వాడితో తిరిగితే నీకు అదే అబ్బుద్ది. హల్లెలూయా. అందుకని ఎవరితో సహవాసం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చోక. ఎందుకంటే అపహాస్యం చేసేవాడు, జోకులు వేసేవాడు, ఎగతాళి చేసేవాడు పక్కన కూర్చుంటే నీకు అలవాటు అయిపోద్ది ఆ వాసన. హల్లెలూయా. రేపటి నుంచి హే ఊహు అని నువ్వు కూడా అంటావు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు అనగా ఆ రోజున, ఈ రోజున వాక్యాన్ని వెంబడించేవాళ్ళు, సరైనటువంటి వాక్యాన్ని వెంబడించేవాళ్ళు, ఆత్మ కలిగినటువంటి వారిని మాత్రమే మనం వెంబడించుదుము గాక. ప్రభు అంటారు, బెలియాలకును చెప్పాలి, బెలియానుకును దేవుని ఆత్మకు పోలికెక్కడది? వెలుగుకు చీకటికి పొందుకెక్కడది? దేవుని ఆలయానికి విగ్రహాలకు పొందుకెక్కడది అని దేవుడు తెలియపరుస్తారు. మనం ఎవరితో సహవాసం చేయాలి? ప్రభు దినమును పాటించిన వారు ఆత్మవశులైన వారు. అనండి ఒకసారి. ప్రభు దినమును పాటించిన వారు ఎవరంటే అపోస్తలులు. ప్రభు దినమును పాటించిన వారు ఎవరు అనంటే యేసు ప్రభుని వెంబడించిన వారు. ఆత్మవశులు అయిపోయారు ఆ రోజుని. హల్లెలూయా. యోహాను గారు ఆత్మవశుడు అయిపోయి పరలోక దర్శనాలన్నీ చూస్తున్నాడు. మనం కూడా ఆత్మవశులు అవుదుము గాక. ఈ ఆత్మవశులు అవ్వడానికే ప్రభు దినం అంటే ఏంటో, విశ్రాంతి దినం అంటే ఏంటో చెప్పాం. హల్లెలూయా. పెద్ద పెద్ద వాక్యాలు చెప్తున్నాం, పెద్ద పెద్ద లేఖన భాగాల నుంచి సింపుల్గా చెప్తున్నాం, కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తున్నాం. ఇప్పుడు విశ్రాంతి దినం ఎవరిదమ్మా? ఇశ్రాయేలుది లేదా యూదులది. విశ్రాంతి దినం గురించి ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రంలో రాయబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిది? ఇశ్రాయేలుది, మనది కాదు. మన చేతుల్లో ఉన్నది బైబిల్, ధర్మశాస్త్రం కాదు. మన చేతుల్లో ఉన్నది ఏంటి? బైబిల్. అందుకని ఎక్కువగా క్రొత్త నిబంధన చదవాలి. ఎక్కువగా ఏం చదవాలి? మొత్తం బైబిల్ అంతా చదవాలి. క్రొత్త నిబంధన అర్థం అవడానికి పాత నిబంధన చదవాలి. క్రొత్త నిబంధన అర్థం అవడానికి పాత నిబంధన చదవాలి. పాత నిబంధన ఆచారం పెట్టుకోకూడదు. ఎందుకనంటే విధిరూపకమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఆయన శరీరమందు కొట్టివేయబడింది. పాత సిలబస్ ఎవరు కూడా ఫాలో అవ్వకూడదు, కొత్త సిలబస్ ఫాలో అవ్వాలి. కొత్త సిలబస్ అంటే క్రొత్త నిబంధన. అర్థమైందా? అది ఆయన రక్తము చేత, ఆయన దెబ్బల చేత, ఆయన మరణము చేత వ్రాయబడినటువంటి, రక్తంతో రాయబడినటువంటి ప్రేమ లేఖ, క్రొత్త నిబంధన. కన్నీరుతో రాశాడు ఆయన, వేదనతో రాశాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిని, మేకులు కొట్టించుకుని, దాహం 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 మరి చనిపోతూ నీకు ఒక నిబంధన ఇచ్చారు. ఆ నిబంధనే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేచనతో నీ దేవుడైనటువంటి యెహోవాను ఏం చేయాలి? సేవించాలి. నీ మనసు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ ఆలోచన దేవునికి ఇవ్వాలి. నీ పూర్తి జ్ఞానం అంతా దేవునికి ఇచ్చుతూగాక. హల్లెలూయా. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలంతే. దట్స్ ఆల్. ఓకేనా? ఓవర్ అయిపోయింది. కాబట్టి మనం ప్రభు దినాన్ని పాటించాలి, ఆత్మవశులుగా ఉండాలి, ఆత్మను పొందుకోవాలి.
ఆత్మ రూపులుగా మారాలి. ఆత్మ కలిగి ఉంటేనే కానీ దేవుని రాజ్యం మనం చూడలేం. ఆత్మ కలిగి ఉంటేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళలేం. భాషలు మాట్లాడాలి. అంతకు ముందు వారం చెప్పాను. మొదటి లెవెల్లో ఉన్నవాడు యేసయ్యే దేవుడని బైబిల్ సంకలో పెట్టుకుని వస్తాడు, కానీ అది సరిపోదు. ఇప్పుడు చూడండి, ఈ రూమ్లో గాలి ఉందా లేదా? చెప్పండి అమ్మా, గాలి ఉందా లేదా? ఇదంతా ప్రపంచమంతా గాలి ఉంటుందా లేదా? మన ఇంట్లో గాలి ఉందా లేదా? మందిరంలో గాలి ఉందా లేదా? ఫ్యాన్లు కట్టి గాలి ఉందండి. గాలి ఉంటే ఫ్యాన్లు ఎందుకు? ఒక ఆయన వస్తాడు ఎండలో నుంచి, అబ్బా ఒక్కబోసి అతను ఫ్యాన్ అయ్యారు గాలి వేస్తుందని. గాలి ఉందిగా రూమ్లో, మళ్ళీ ఫ్యాన్ ఎందుకు? చెప్పండి అమ్మ, గాలి ఉన్నప్పుడు ఫ్యాన్ ఎందుకు? అలా చూస్తారండి. ఫ్యాన్ ఎందుకమ్మా? ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నారమ్మా? గాలి వేస్తుందేనా? గాలి లేదా? చెప్పండి, గాలి ఉందా లేదా? రూమ్లో ఫ్యాన్లు కట్టేసి గాలి ఉంటుందా ఉండదా? గాలి లేకపోతే మనం బతకలేం, అవునా కదా? మరి ఆ గాలి ఉన్నప్పుడు ఫ్యాన్లు ఎందుకు? ఆ గాలి సరిపోదు అనండి ఒకసారి. ఏ గాలి సరిపోదు? రూమ్లో ఉన్న గాలి సరిపోదు, ఫ్యాన్ వేసుకోవాలి. అలాగే నువ్వు మందిరానికి సంకలో బైబిల్ పెట్టుకుని వచ్చి పరిశుద్ధాత్మతో యేసు ప్రభు అని ఒప్పుకున్నా సరిపోదు అనండి ఒకసారి. అది సరిపోదు, రెండవ లెవెల్కి రావాలి. భాషలు మాట్లాడాలి అనగా ఫ్యాన్ ఉంటే నీకు ఒక్కపోత తగ్గుద్ది. ఫ్యాన్ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యాన్ ఉంటే చక్కగా నిద్రపడుతుంది. హల్లెలూయా. అందుకని భాషలు మాట్లాడితే నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. భాషలు మాట్లాడితే నీకు దర్శనాలు వస్తాయి. భాషలు మాట్లాడితే దేవుని శక్తిని పొందుకుంటావు. భాషలు మాట్లాడితే దేవునికి దగ్గరగా ఉంటావు. అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఎందుకనగా భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకటి మామూలు గాలి, రెండోది ఫ్యాన్ గాలి, మూడవది తుఫాను. మూడవది ఏంటి? తుఫాను వచ్చినప్పుడు పడిపోతారు, బట్టలు ఎగిరిపోతాయి, చెట్లు ఎగిరిపోతాయి. చెప్పండి అమ్మా, ఏ అయినా ఎగిరిపోతాయి. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ ఎక్కువగా మూడో లెవెల్లోనికి వచ్చినప్పుడు మనం పడిపోతాం. దెయ్యం ఉంటే అరుస్తాం, లేదంటే నెమ్మదిగా పడిపోతాం. తుఫాను వస్తుంది, కాబట్టి ఆ లెవెల్కి మనం వెళ్ళుదుము గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే మరియమ్మ గారు గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే అపోస్తలులు భాషలు మాట్లాడగలిగారు, గొప్ప కార్యాలు చేయగలిగారు. ప్రభు అంటారు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్నాం. విశ్రాంతి దినాన్ని పాటించకండి, ప్రభు దినాన్ని పాటించండి. ప్రభు దినం అనగా ఆదివారం కూడుకోండి, మిగతా రోజులు కూడా కూడుకోండి. కానీ పాత నిబంధన ఆచారాదులు చేయకండి. ఎందుకంటే యేసయ్యే చేయలేదు, యేసయ్యే మీరాడు. యేసయ్య సమాజ మందిరంలో వాళ్ళందరినీ గద్దించి స్వస్థతలు చేశాడు. ఆయన దెయ్యములు వెళ్ళగొట్టాడు. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయినటువంటి స్త్రీకి ఆరోగ్యం ఇచ్చాడు. సమాజ మందిరపు అధికారి కోపం వచ్చింది, ఏంట్రా నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించకుండా వీళ్ళందరికీ స్వస్థతలు చేస్తున్నావు? ఏ శుక్రవారం, ఏ గురువారం, సోమవారం పెట్టుకోవచ్చు కదా, శనివారం మాత్రం పెట్టవద్దని రోజుకి ప్రాముఖ్యతనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆదివారం ప్రభు లేచాడు, ఆదివారం ఆరాధన చేయుదుము గాక, ఆదివారం సమాజముగా కూడుకొందుము గాక. ఆదివారం కాకుండా ప్రతిరోజు కూడుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఆదివారం కూడుకుందుము గాక. హల్లెలూయా. ఒకవేళ మోడీ గారు తీసేసి వేరే రోజున పెట్టినా వేరే రోజునైనా కూడుకోవచ్చు, కానీ నాటి నుండి యేసు ప్రభు దగ్గర నుంచి ఆదివారం వస్తూ ఉంది. హల్లెలూయా. గట్టిగా మాట్లాడితే రోజుతో సంబంధం లేదు. గట్టిగా మాట్లాడితే దేంతో సంబంధం లేదు? రోజుతో సంబంధం లేదు. ఆయన ఆదివారం ప్రార్థన చేస్తే వింటానన్నాడా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రభుదినం ఆదివారం అన్నానని చెప్పి మిగతా రోజులు మానేసి అందుకని ఆదివారాలు వస్తున్నారే మీరు అందరూ. హల్లెలూయా. కాబట్టి ఏ రోజు ప్రార్థన చేసినా ఆయన వింటాడు, రోజులతో ఆయనకు సంబంధం లేదు. కాబట్టి ఆదివారం కూడుకున్నారు, ఆ రోజు నుంచి వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు మార్చేసినా మీరు అదరొద్దు బెదరొద్దు, ఏ రోజైనా మంచిదే మనకి. ఆమేన్ చెప్పండి. కొంతమంది అంటున్నారు ఆదివారం తీసేస్తారంట బాబాయ్, శుక్రవారం పెడతారంట. మోడీ వచ్చిన దగ్గర నుంచి క్రైస్తవులకి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. క్రైస్తవులు వ్యతిరేకంగా నిలబడమని దేవుడే నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే జల్లేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? జల్లేస్తున్నాడు. గట్టి గింజలు అయితే పైన ఉంటాయి, పొట్టు అయితే చెప్పండి అమ్మా, పొట్టు అయితే ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. కాబట్టి మనం గట్టి గింజలుగా మారుదుము గాక, దేవుని శక్తిని పొందుకుందుము గాక, దేవుని బలాన్ని పొందుకుందుము గాక, అన్య భాషలు మాట్లాడుదుము గాక, దేవదూతల భాషలు మాట్లాడుదుము గాక, ఆత్మవశులుగా దేవాలయాలుగా మారిపోదుము గాక. హల్లెలూయా.